మనకున్న ఏకైక మంత్రి గారు డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి గారు అంటే ఒక తిట్టున ఆయనే స్వయంగా చెప్పుకున్నారు 2.5 సంవత్సరాల నుంచి ఏమీ సాధించలేకపోయాము, ఇదన్నా తీసుకుందాంలే, ప్యాకేజ్ అన్నా తీసుకుందాము అన్నట్టుగా మాట్లాడతాడు. నేను స్ట్రైట్ అవే ఒకటే అడుగుతున్నా. అంతకుముందు చాలాసార్లు వాళ్ళకి చెప్పాం కానీ వాళ్ళు ఏమి తుడిచిపెట్టకపోతారు, ఏం కాబట్టవు. ఇప్పుడు కూడా నేను అడుగుతున్నది ఏంటంటే కృష్ణమూర్తి గారిని, అయ్యా ముఖ్యమంత్రితో పాటు మీకు కూడా ఎంత వాటో ఉందో ప్యాకేజీల వల్ల, లేకపోతే మొన్నటి వరకు ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి, ప్రత్యేక హోదా కొరకు అడుగుతున్నాము, చేస్తున్నాము, వస్తుంది, అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది, ఇన్ని రకాలుగా మాట్లాడిన వాళ్ళు చివరికి మీరు కూడా మరి ఎందుకు ఇట్లాంటి పరిస్థితి కల్పిస్తున్నారు? జిల్లాకు ఏ రకంగా న్యాయం చేసే పరిస్థితి లేకుండా అయిపోయింది. కనీసం ప్రత్యేక హోదానన్నా వస్తే మీరు వేసిన 30,000 ఎకరాల ఇండస్ట్రియల్ హబ్ ఏదైతే ఉందో దాంట్లో కొన్నైనా ఇండస్ట్రీస్ వస్తాయేమో అని జిల్లా ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే మీరు కూడా చివరికి సీఎంతో పాటు జతగలిపోయి ప్రత్యేక హోదా అవసరం లేకపోయినా పర్లేదు కానీ ప్రత్యేక ప్యాకేజీతో మేము హ్యాపీ అన్నట్టుగానే స్టేట్మెంట్ ఇస్తాడు. మీరు మీ ముఖ్యమంత్రి ఇచ్చుకుంటారో సచ్చుకుంటారో అవసరం, రాష్ట్ర ప్రయోజనాలన్నీ మీరు తాకట్టు ఎట్లాగో పెట్టారు. కానీ మీ లాలూచి పనుల్లో మీ దోబుజులాట్లో మీరు చేసుకుంటూ ప్రతిపక్ష నేతను నిందించటం, మీ చేతకాంతనానికి అంటే మీరు ఏం చేసినా నిన్న కూడా ఆ సింగపూరు ఆ స్వైన్ ఒప్పందం స్టే ఇచ్చింది. అంటే మీరు చేసే పనులకు కనీసం అసెంబ్లీలో పట్టుమని 10 నిమిషాలు కూడా మాట్లాడితే మీరు తట్టుకలేమేమో అనే ఉద్దేశంతో మైక్ ఇవ్వలేనటువంటి మీరు మళ్ళీ ప్రతిపక్ష నేత జగన్ గారి గురించి మాట్లాడటమా? ఇదేం దుర్మార్గం అండి, ఇంత దుర్మార్గమా? కృష్ణమూర్తి గారు మీకు కనపడదా? ఇది మీ కళ్ళెదురుగా జరిగిన సంఘటన కాదా? ఇది అసెంబ్లీలో ఎవరిది దౌర్జన్యం, ఎవరిది దుర్మార్గం అనేది? నేను ఇంకొకటి కూడా అడుగుతున్నా, పెద్ద ఆయన అనుభవస్తుడు, నిజంగా జగనే అరాచక శక్తి అయింటే 20 మంది ఎమ్మెల్యేలు పోగలరా పార్టీ ఇచ్చిపెట్టి? జగనేగిన అరాచక శక్తి అయిందంటే 20 మంది ఎమ్మెల్యేలు ఒక అధ్యక్షుని వదిలిపెట్టి వెళ్ళిపోతారా? అరాచక శక్తులు మీరా మేమా? అనుభవజ్ఞులు, అనుభవంతో మాట్లాడండి. మీరు కూడా అనాగరికంగానో అనామకంగానో మాట్లాడటం సబబు కాదు. మీరు ఇప్పటికైనా జిల్లాకి ఏదైనా మేలు చేసే కార్యక్రమాలు చేపట్టండి. ఇంతవరకు జిల్లాకు సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం ఆయన అంటాడు. ఇంకొకటి, రేపో మాపో విమానాశ్రయానికి ముఖ్యమంత్రితో పునాది రాయిస్తాను. వేసిన పునాదిరాలకు దిక్కు లేకుండా అయిపోయింది. విమానాశ్రయం ఎవరికి అవసరం అండి? అంత తాపత్రయపడేకి వేస్తుంటే వద్దనం కానీ ఎవరికి అవసరం విమానాశ్రయం వల్ల? సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఎవరికన్నా అవసరం ఉందా విమానాశ్రయంతో? చేయాల్సిన పనులు దండిగా ఉన్నాయి. మీరు ఇండస్ట్రీస్ సంగతి ఏం చేసినారో చెప్పరు, గుండ్రేవుల సంగతి చెప్పరు, హంద్రీ నివాస్ సంగతి చెప్పరు, శ్రీశైలంలో డ్యాములో నీటి మట్టం గురించి చెప్పరు. కానీ అర్జెంటుగా విమానాశ్రయం అవసరమైంది. మీరు చేసే తప్పులకు, మీరు చేసే లొసుగులకు మళ్ళీ
ఎదుటి వాళ్ళని నిందించడం. నిజంగా మీకు అదే ధైర్యము, మీలో సత్తానే ఉంటే మీరు అసెంబ్లీలో 3 రోజులు సమావేశాలు జరిగితే మీరు మైక్ ఎందుకు ఇవ్వలేదు? ఆయన నోరు ఇప్పితే మీ బండారం ఏడ బయటపడుతుందో, మీ గబ్బంతా ఏడ బయటపడుతుందో అని మైకి ఇవ్వటానికి కూడా సాహసించలేదే. ఎన్ని రోజులు సాగుతుంది ఈ దుర్మార్గం? ఇంకొకటి కూడా పదే పదే ఊతపదం లాగా అయిపోయింది. వీళ్ళు చట్టంలో కనపరచలేదు ప్రత్యేక హోదా గురించి. మీకు కూడా విన్నవించేది ఏంటంటే, నేను క్లారిటీగా 11 రాష్ట్రాలకు గతంలో ప్రత్యేక హోదా ఇచ్చినారు. కొంచెం కృష్ణమూర్తి గారికి అర్థమయ్యేటట్టు రాయండి దయచేసి. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు చట్టంలో పెట్టలేదయ్యా. కేంద్ర కేబినెట్ డెసిషన్ తీసుకొని ప్రణాళికా సంఘానికి పంపించి దాన్ని ఇంప్లిమెంట్ చేసినారు. 2014 మార్చి 2వ తారీఖున కూడా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్రత్యేక హోదా కొరకు క్యాబినెట్ డెసిషన్ తీసుకొని ప్రణాళికా సంఘానికి పంపించడం జరిగింది. సో అప్పుడు ఇమీడియట్గా ఎలక్షన్స్ రావటం, ఇంప్లిమెంటేషన్ విధానంలో టైం పట్టింది. తర్వాత మీరు అధికారంలోకి వచ్చినారు. డిమాండ్ చేసిన వాళ్ళు మీరు, కావాలన్న వాళ్ళు మీరు, మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళు మీరు, ఎలక్షన్ ప్రచారం మీరు. ఇవాళ సీట్లలో కూర్చోగానే ప్రత్యేక హోదా చట్టంలో పెట్టలేదు అని సాకు చూపిస్తారా? కొంచెం ఈ విషయం అది పెట్టాల్సిన అవసరం లేదయ్యా. క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది, మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలు. 14th ఫైనాన్స్ ఉంటున్నారు. 14th ఫైనాన్స్కి చైర్మన్ ఎవరు? ప్రధానమంత్రే. 14th ఫైనాన్స్ చైర్మన్ ప్రధానమంత్రే. మరి ఆయన క్యాబినెట్ డెసిషన్ తీసుకునే కాదన్న వాళ్ళు ఉంటారా? ఆ మాత్రం తెలియని వాళ్ళ? ఇదంతా మనకు ఏదో మాయ చేయటం తప్ప చేయాలని చిత్తశుద్ధి ఉంటే దానికి ఖచ్చితంగా మార్గం ఉంటుంది. మీకు ఆ చిత్తశుద్ధి లేదు. మీకు కావాలి, తెలుగుదేశం వాళ్ళకి కావాల్సిందంతా ప్యాకేజీ తప్ప రాష్ట్ర బాగోగులు అవసరం లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా హోదా కొరకు మాతో పాటు కలిసి రాక తప్పదు. లేకపోతే జనంతో మీరు ఏ రకంగా చీకొట్టబడతారనేది ముందు ముందు తెలుస్తుంది.